ముంగట ఒకటే పెట్టు, వెనక అవసరం లేదు. బానట్లా పట్టు. అన్నా మీ బావని రమ్మన్. ఈ గుంజు తాడు, ఈ తాడు గుంజు, ఆ తాడు గుంజు, అటు సీట్ అటు నెట్ నెట్ వెనకకి నెట్ బస్ ఉండే. ఇది మీరు పెట్టించుకున్నారా ఎక్స్ట్రా? ఇక చూసుకో, వీల్ పాన, జాకరాడు, జాకీ అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ కింది కాంగు స్టెప్నీ టైర్ ఉందా? ఉంది. ఉందా? స్టెప్నీ టైర్ పంక్చర్ ఉన్నట్టు. నువ్వు మొన్న ట్యూబ్ వేయించినావు కానీ మరి మళ్ళీ పంక్చర్ వేయించి చూడు, కొట్టి చూడు ఒకసారి. పంక్చర్ వేయించుకోరన్నా, టైర్ పంక్చర్ ఉంది వెనకాల. అవును, కొట్టి చూడు రాకేష్ ఒకసారి. వెనకాల కింద టైర్ భూమి స్టెప్ని 39,791, 40,000 తిరిగింది అనుకోర్రి. రీడింగ్ ఒరిజినల్. ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్, రివర్స్ కెమెరా, సెంట్రల్ ఏసీ. చాలా తక్కువ ఉందా? ఇప్పుడన్నా బండి స్టార్ట్ కాకపోతే భయపడకుర్రి, ఇది ఒకసారి చెక్ చేసుకోర్రి. దీనికి కార్బన్ వచ్చిన, ఈ థర్మల్ లూజ్ ఉన్నా స్టార్ట్ కాదు. టైమింగ్ చేంజ్ షోరూమ్దే. రైట్, ఆయిల్ చేంజ్ చేయించిన. మీరేం ఇప్పుడు ఇంకో 3-4 వేలు దాకా చేయించాల్సిన అవసరం లేదు. దారా పేపర్లు. స్టీరింగ్ ఉన్న కీ దీపం ఒరిజినల్ సార్. అద్దురా నువ్వురా, నేను ఆయన బాబా నిన్నట్టు చెప్తుండే. ఓకేనా? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 18 డిసెంబర్ 2023 సోమవారం. ఈరోజు విడేస్తున్నా. ఈ బండి నేను గుంటూరు జిల్లా సత్తెనపల్లి, ఇప్పుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి అమ్మిన. నేనే కాయిదాలు చేసి ఇవ్వాలి. అక్కడ లైఫ్ ట్యాక్స్ ఎంత వస్తుందో ఐడియా లేదు. 2017 మోడల్, 2వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2017 2వ నెల రిజిస్ట్రేషన్, 2017 మారుతి ఎర్టిగా VDI SHVS హైబ్రిడ్ ఇంజన్. ఇది 40,000 కిలోమీటర్ తిరిగింది. ఈ రోజు వీళ్ళు బండి తీసుకుపోవడానికి వచ్చారు. గ్రే కలర్ 1248cc డీజిల్ ఇంజన్, లీటర్కు 19-20 మైలేజ్ ఇస్తుంది. బండికి సంబంధించిన 2 కీస్ ఇస్తున్నా, ఒరిజినల్ RC కార్డు ఇస్తున్నా. బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ పేపరు, పొల్యూషను, బండికి సంబంధించిన ఓనర్కి ఎవరైతే మనకు బండి అమ్మిండో ఆయనకు సంబంధించిన అక్కడ రేపు పొద్దున ఈ పేపర్లు అవసరం ఉంటాయి కాబట్టి అవన్నీ డీటెయిల్స్ అన్ని వీళ్ళకి ఇచ్చేస్తున్నా. ఒక ఎన్ఓసి ఒకటే ఇవ్వాల్సింది ఉంది. ఎన్ఓసి నేను ఈరోజు అప్లై చేస్తా. ఎందుకంటే వీళ్ళు నిన్న ఉదయం జగిత్యాల వచ్చిర్రు బండి తీసుకెళ్ళడానికి. కాకపోతే నిన్న సండే ఉండే. బండి లోపల ఒకటి చెక్ లైట్ వచ్చింది. దాన్ని వీళ్ళు చూసిన తర్వాత భయపడ్డారు. అన్న ఇది మేజర్గా ఏమైనా ప్రాబ్లం ఉంటుంది కావచ్చు అంటే, లేదన్న అట్లేం లేదు, షోరూమ్ బంద్ ఉంది, లేకపోతే నేను మీకు అది చెక్ చేసి పంపిద్దంటే, మేము ఈరోజు ఇక్కడనే ఉంటాం, రేపు ఉదయం చేయించుకొని పోతామని మన దగ్గరనే షెడ్లోనే పడుకున్నారు. ఈరోజు ఉదయం షోరూమ్ ఓపెన్ అయిన తర్వాత బండి చేపించి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి సత్తెనపల్లికి వెళ్ళిపోతారు, పల్నాడు జిల్లా. అయితే అన్న నాకు ఏం చెప్పిండంటే, బండి డీల్ మాట్లాడుకున్నప్పుడు అన్న మన ఆర్టీఏ నరసరావుపేట వస్తుంది అన్నాడు. ఒకవేళ నరసరావుపేట వస్తే నాకు తెలిసిన ఆర్టీఏ ఏజెంట్ ఉన్నాడు, నేను చేసిస్తా అని చెప్పిన. వీడికి వచ్చిన తర్వాత నిన్న
మాది ఎవరే పిడుగురాళ్ళు వస్తుంది అంటాడు. నాకు పిడుగురాళ్ళలో ఎవరు తెలియదు. పేపర్లు మాత్రం ఆయనకి ఇచ్చేస్తా. నర్సరావుపేట వస్తే నేనే చేపిస్తా. పిడుగురాళ్ళు వస్తే ఆయననే చేయించుకోవాలి. ఎట్లా చేయించుకోవాలో నేను సలహా ఇస్తా. దాని ప్రకారం పేపర్లు దానికి సంబంధించినవి అన్ని ఇస్తా. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. బండి 2017 రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్, రెండో నెల రిజిస్ట్రేషన్, 2032 వరకు దీని జీవితకాలం ఉంటుంది. గ్రే కలర్ మారుతి ఎర్టిగా VDI SHVS హైబ్రిడ్ ఇంజన్. 40,000 మాత్రమే తిరిగింది. నేను వీళ్ళకి అమ్మిన పేపర్లు నేనే వేసియాలి విత్ రిజిస్ట్రేషన్. ఈ బండి మాది కాదు, మనకు ఒకళ్ళు డబ్బులు ఇస్తే మనం పెట్టుబడి పెట్టి తీసుకొచ్చినాం. మనకు ఆయన దగ్గర నుంచి కమిషన్ వస్తుంది, కానీ వీళ్ళ దగ్గర నుంచి నేను కమిషన్ ఏం తీసుకోలే. మొత్తం అందులోనే మాట్లాడుకున్నాం. ఈరోజు వీళ్ళు బండి తీసుకొని ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే ఇన్వాయిస్ వస్తుందో అప్పుడు మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. వీళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ 1,00,000 రూపాయలు మనకు ఆపిరు, అంతే కదా. 1,00,000 రూపాయలు ఆపిరు. అక్కడ 1,20,000 రాని 1,40,000 రాని వాళ్ళకి సంబంధం లేదు. నేనే పేపర్లు వేసి ఇవ్వాలి. ఒకవేళ పల్నాడు వస్తే మాత్రం నేను ప్రాసెస్ మాత్రం చేస్తా. వాళ్ళే పోయి బండి చూపెట్టడం అవన్నీ వాళ్ళే చేసుకోవాలి. నర్సరావుపేట వస్తే మనకు తెలిసిన ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరుండి చూసుకుంటాడు. నేను ఈయనకు అదే ఆ రోజు అదే చెప్పిన కానీ ఈరోజు ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పిడుగురాళ్ళ అని చెప్పిండు. పిడుగురాళ్ళలో మనకు ఓల్ తెలియదు. సో దానికి సంబంధించి నేను ఉంటే నేను పేపర్లు కానీ ఆర్టీఓ ఇష్యూస్ కానీ అవన్నీ నేను చూసుకుంటా. కానీ డీడీ ఎంత వస్తుందో అది మేమే కడతాం. ఆయనకు డీడీతో సంబంధం లేదు. ఆయనకి AP39 నెంబర్ వేసి ఇవ్వాలి. అది మేము మాట్లాడుకున్న అగ్రిమెంట్లో జరిగిన సంఘటన. 2017 మోడల్ మారుతి ఎర్టిగా VDI. ఈరోజు 2023 18 డిసెంబర్ సోమవారం ఈరోజు బండి తీసుకొని వెళ్తుర్రు. ఇప్పటి నుంచి బండి పూర్తి బాధ్యత వీళ్ళదే ఉంటుంది. బండి కొన్నాయి నేనే కాదు, ఇలా బామ్మర్ది బయట ఉండి బావని ముంగట వస్తుడు. ఆయనకు నజర్ ఎక్కువ ఉందట. బావమని చూస్తురు అన్న. నేను రాను వీడియోలకు, మా బావని పెట్టి అన్నాడు. అందుకే బావని పెట్టి వీడియో చేస్తున్నా. ఈ బండి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్తుర్రు. ఈ రోజు నుంచి బండి పూర్తి బాధ్యత వీళ్ళదే ఉంటుంది. ఈ క్షణం కంటే ముందు ఏదున్నా మా జిమ్మదారి. మేము ఢిల్లీ నుంచి బై రోడే బండి తీసుకొచ్చినాం. రాగా తొవ్వలు ఎక్కడైనా స్పీడు లిమిట్ కంటే ఎక్కువ స్పీడ్ పోయిన ఛానల్స్ కానీ నో పార్కింగ్ కానీ ఢిల్లీలో జరిగిన ఏమైనా ఉంటే అది మొత్తం మా జిమ్మదారి. ఇక్కడ నుంచి బండి వీళ్ళే తీసుకెళ్తుర్రు. ఇక్కడ నుంచి ఈ క్షణం నుంచి బండి పూర్తి బాధ్యత వాళ్ళదే ఉంటుంది. ఈ బండి అమ్ముడు పోయింది. వీళ్ళు నిన్న వచ్చిర్రు. ఈరోజు షోరూమ్ ఓపెన్ ఉంటే ఆ చిన్న రిపేర్ ఏదైనా ఉంటే చేపించి ఇప్పుడు బండి పంపిస్తున్నాం. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. ఓకే అన్న, కంగ్రాచులేషన్. కొండగట్ట అంజన దగ్గర కొబ్బరికి ఇట్లనే పోంగ తవ్వలనే ఉంటుంది.